ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండుగ కూడాను విశేషమని అందరికీ తెలుసు. అదే విధముగానే వరలక్ష్మీ వ్రతం వచ్చినది అంటే ఆడవారు ప్రతి స్త్రీలు కూడాను వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం సంపూర్ణంగా నిత్యలక్ష్మి నా ఇంటిలో ఉండాలని చెప్పి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం చేయడం మనకందరికీ తెలుసు. అదే విధముగానే శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షమి రోజు దశమి ఆషాదశమి అంటారు. అనగా రేపు ఆషాదశమి బుధవారం వచ్చి ఉన్నది. ఈ ఆషాదశమి రోజు ఈ పరమేశ్వర స్వామి వారికి పరమేశ్వరుడికి ఎవరైతే గంధాభిషేకం చేస్తారో, గంధాభిషేకం చేసిన వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతం ఎలా అయితే పురాణోక్త ప్రకారముగా ఉన్నదో అదే విధముగానే శ్రావణ శుక్లపక్ష దశమి రోజు ఆషాదశమి కూడా అంతే శక్తి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, అయ్యో ఇంత పెద్ద కోరిక నా వల్ల అవుతుందా, ఇంత పెద్ద సమస్య ఉన్నది కదా, ఈ సమస్యను నేను ఎలా తొలగించగలను, ఎలా నెరవేర్చుకోనగలను, నేను చాలా పెద్ద కోరిక కోరుకుంటున్నాను, ఈ కోరిక అవుతుందా అని మన మీద మనకే అనుమానం వస్తుంది. అలా కాకుండా ఎవరైనా కోరికలు కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షమి దశమి రోజున పరమేశ్వర స్వామి వారికి చందనోదకం అనగా గంధోదకంతో స్వామికి అభిషేకం చేయించండి. అభిషేకం చేయించడానికి మంత్రోక్తంగా విధానంగా అవకాశం ఉంటే మంత్రోక్తంగా అభిషేకం చేయించండి రుద్రానువాకాలతోటి. లేదు అవకాశం లేని వారు కనీసం పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి ఒక చెంబులో గంధం నీళ్లు పోసుకొని గంధం అంతా కూడా కలుపుకొని పంచాక్షరీ మంత్రం చెప్పుకుంటూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ స్వామికి ఎవరైతే అభిషేకం సంపూర్ణముగా చేస్తారు వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, అవకాశం లేదు అనుకోకుండా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ రేపు అవకాశం ఉన్నంత అందరూ కూడాను స్వామికి చందనాభిషేకం చేయండి. మీ ఇంటిలో సకల కార్యాలు నెరవేరుతాయి. చందనోదక అభిషేకం చేసేటప్పుడు స్వామికి నమస్కారం చేసి మీ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక చెప్పుకొని స్వామికి అభిషేకం చేయండి. తద్వారా మీరు మీ సహకుటుంబం అంతా కూడాను ఐశ్వర్యాభివృద్ధి చెందడానికి పరమేశ్వరుడు పురాణోక్త ప్రకారంగా ఈ దశమిని మనకు కల్పించాడు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మంగళం మహత్. స్వస్తి.